హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ మాన్స్ట్రస్ అనే కొరియన్ డ్రామా. ఇది ఒక హారర్ అండ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ డ్రామా. మాన్స్ట్రస్ అంటే తెలుగులో భయంకరమైనది అని అర్థం. ఒక చిన్న విలేజ్లో తవ్వకాల్లో బయటపడిన బుద్ధా హెడ్ స్టాచ్యూ ఆ విలేజ్లో ఎన్నో మరణాలకి, అలానే ఒక మర్చిపోలేని శాపంగా ఎలా మారింది అనేదే ఈ కథ. ఈ సిరీస్లో ఓన్లీ 6 షార్ట్ ఎపిసోడ్స్ ఉండటం వల్ల నేను కొంచెం లెంత్ పెరిగినా ఒకటే వీడియోలో అన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా సిరీస్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? స్టార్టింగ్లో మనం జిన్యాంగ్ అనే విలేజ్ గవర్నర్ని తన సహచరులతో కలిసి ఫారెస్ట్లోంచి ఒక ఎక్స్కవేషన్ సైట్కి వెళ్ళడం చూస్తాం. ఆ సైట్లో ఒక పెద్ద బుద్ధా హెడ్ స్టాచ్యూని పైకి తీస్తూ ఉంటారు. ఆ స్టాచ్యూ కళ్ళకి ఒక క్లాత్ని కూడా బ్లైండ్ ఫోల్డ్ లాగా కట్టేసి ఉంచుతారు. ఆ క్లాత్ మీద సమ్ లాంగ్వేజ్లో స్క్రిప్చర్స్లా రాసి ఉంటాయి. అదే ఏరియాలో ఉన్న కొంతమంది మాంక్స్ ఈ గవర్నర్తో ఆ స్టాచ్యూని బయటికి తీయవద్దు అని చెప్పినా గవర్నర్ మాత్రం వాళ్ళ మాట వినకుండా ఆ స్టాచ్యూని ఎక్స్కవేట్ చేయిస్తాడు. ఎందుకంటే ఆ స్టాచ్యూని విలేజ్లో పెడితే చాలామంది టూరిస్టులు వస్తారు అని అతని ఆలోచన. గవర్నర్ ఆ స్టాచ్యూ ఐస్కి ఉన్న క్లాత్ని తీసేయమని చెప్తాడు. నెక్స్ట్ డే ఒక ట్రక్ డ్రైవర్ ఆ స్టాచ్యూ ఐస్కి ఉన్న క్లాత్ని తీసేసి వాటర్తో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అతని పేరు వోన్సుక్. అక్కడికి వాళ్ళ బాస్ వచ్చి ఆ స్టాచ్యూని వేరే ప్లేస్కి మూవ్ చేయమని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ క్లీన్ అయిన ఆ స్టాచ్యూ ఐస్లోకి చూస్తారు. నెక్స్ట్ మనకి చీఫ్ సోక్ హీ అనే ఆమెని చూపిస్తారు. ఆమె ఆ విలేజ్ పోలీస్ స్టేషన్కి హెడ్ అన్నమాట. ఆమెకు ఒక సన్ కూడా ఉంటాడు. అతని పేరు డోక్యాంగ్. వాళ్ళ మాటలు బట్టి మదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ సరిగా లేదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఈ సిరీస్లో మెయిన్ లీడ్ అయిన కీహూన్ని చూస్తాం. ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. ఇప్పుడు అతను తన సొంత మ్యాగజైన్ అండ్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాడు. అతను ఎక్కువగా సూపర్ న్యాచురల్ విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు అనమాట. అవే తన మ్యాగజైన్లో కూడా రాస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ మిన్ కీహూన్ని 2 మాంక్స్ కలవాలి అన్నారని కాలేజ్కి పిలిపిస్తాడు. అందులో ఒక మాంక్ పేరు సంగ్వాన్ అండ్ ఇంకొక మాంక్ పేరు ఇల్జు. యాక్చువల్గా ఆ మాంక్స్ ఇద్దరు కీహూన్ మ్యాగజైన్లో రాసిన సేమ్ బుద్ధా స్టాచ్యూ గురించి చదువుతారు. మాంక్ సంగ్వాన్ కీహూన్తో అది ఒక హాంటెడ్ స్టాచ్యూ అని, అది సీల్ చేసినప్పుడు కూడా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయని చెప్తాడు. కీహూన్కి ఆ స్టాచ్యూ ఫోటో చూపించి ఎక్స్కవేట్ చేసిన స్టాచ్యూ ఫోటో చూపించి ఆ కళ్ళ మీద ఉన్న క్లాత్స్ పైన రాసి ఉన్న స్క్రిప్చర్ గురించి కనుక్కోమని చెప్తాడు. కీహూన్ ఓకే అని ఒప్పుకుంటాడు. తర్వాత ప్రొఫెసర్ అండ్ కీహూన్ మాటల ద్వారా కీహూన్కి ఒక డాటర్ ఉండేదని, ఇప్పుడు ఆమె ఈ లోకంలో లేదని తెలుస్తుంది. అలానే అతని ఎక్స్ వైఫ్ కూడా ఒక ఆర్కియాలజిస్ట్ అని, ఆమె సింబల్స్ అండ్ లాంగ్వేజెస్ని కన్వర్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో కీహూన్ ఎక్స్ వైఫ్ అయిన సూజిన్ని చూస్తాం. ఆమె డాటర్ పోయిన బాధ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని మనకు అర్థమవుతుంది. సడన్గా జిన్యాంగ్ విలేజ్లో బ్లాక్ రెయిన్ పడటం స్టార్ట్ అవుతుంది. అంటే బ్లాక్ కలర్లో రెయిన్ కురుస్తుందన్నమాట. ఇంట్లోంచి వర్క్ చేస్తున్న సూజిన్కి కీహూన్ ఈమెయిల్లో ఆ హాంటెడ్ స్టాచ్యూ ఫోటో పంపి ఆ ఐస్కి కట్టి ఉన్న క్లాత్ మీద స్క్రిప్చర్ని గురించి అడుగుతాడు. ఆమె అది వెంటనే అనలైజ్ చేసి ఆ సింబల్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తుంది. దాని మీనింగ్ హార్ట్ అని మనకి చూపిస్తారు. తర్వాత సీన్లో వోన్సుక్ అంటే ఆ ట్రక్ డ్రైవర్ ఉన్నాడు కదా, అతను ఒక రెస్టారెంట్లో చూస్తాం. ఆ రెస్టారెంట్ ఓనర్కి వోన్సుక్ బాగా పరిచయం అని మనకు అర్థమవుతుంది. సడన్గా వోన్సుక్ కళ్ళలో ఏదో అనిపించి రెస్ట్ రూమ్కి వెళ్ళి వాటర్తో ఐస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ అతనికి వాళ్ళ డాడ్ కనిపిస్తాడు. యాక్చువల్గా వోన్సుక్కి వాళ్ళ డాడ్ అంటే చాలా భయం. సో అతను కంగారు పడి వాళ్ళ డాడ్ని తోసేసి బయటికి వస్తాడు. బయట కూడా వాళ్ళ డాడ్ కనిపిస్తాడు. కానీ అక్కడ యాక్చువల్గా ఉన్నది రెస్టారెంట్ ఓనర్ అని మనకు చూపిస్తారు. వోన్సుక్ ఐస్ వైట్గా మారటం స్టార్ట్ అవుతాయి. దాంతో అతను వాళ్ళ డాడ్ అనుకుని రెస్టారెంట్ ఓనర్ని బాగా అటాక్ చేసి కొడతాడనమాట. ఇంకోవైపు చీఫ్ వాళ్ళ అబ్బాయి డోక్యోంగ్కి అతని టీచర్ చెప్పడం వల్ల వాలంటీర్ వర్క్ చేయమని చెప్తుంది. ఆమెకి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రావడంతో అక్కడికి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన చీఫ్ వోన్సుక్ని కట్టేసి ఉండడం చూస్తుంది.
అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ ఆమెకి జరిగిన విషయం అంతా చెప్తారు. వన్సుక్కి ఎటు చూసినా వాళ్ళ డాడ్ కనిపిస్తూ ఉండటం వల్ల అతను చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. అతనికి మొత్తం మీద ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చీఫ్ అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో సూజిన్ నైబర్ ఆమెని తనతో పాటు కౌంటీ ఆఫీస్కి రమ్మని తీసుకుని వెళ్తుంది. అక్కడ గవర్నర్ బ్లాక్ రెయిన్ గురించి డిస్కస్ చేయడానికి అందరినీ రమ్మని అంటాడనమాట. బ్లాక్ రెయిన్ వల్ల ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళ పొలాలన్నీ కూడా పాడైపోతాయి, అలానే రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. కౌంటీ ఆఫీస్కి వచ్చిన సూజిన్ అక్కడున్న బుద్ధా స్టాచ్యూని చూస్తుంది. నెక్స్ట్ మనకి యోంగ్జూ అనే క్యారెక్టర్ని చూపిస్తారు. అతను ఒక క్రిమినల్ అండ్ కొన్ని డేస్ ముందే జైలు నుంచి రిలీజ్ అయ్యాడనమాట. అతను వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి డోక్యోంగ్ గురించి అడుగుతాడు. డోక్యోంగ్ కౌంటీ ఆఫీస్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో కలిసి అతన్ని బాగా కొడతాడు. నెక్స్ట్ సీన్లో టెంపుల్లో ఉన్న మాంగ్ ఇల్జూ గాడెస్ ఆఫ్ మర్సీ ఫోటోని చూస్తాడు. ఆ ఫోటోలో ఉన్న ఐస్లోంచి రక్తం కారుతూ ఉంటుంది. దాని అర్థం ఏదో పెద్ద ఘోరమైనది జరగబోతుంది అని అనుకుంటాడు. ఇక్కడ కౌంటీ ఆఫీస్లో ఉన్న సూజిన్కి ఒక అతను కనిపిస్తాడు. ఆమె అతన్ని చూసి చాలా భయపడిపోయి వెంటనే కీహూన్కి కాల్ చేసి మనం జైలుకి పంపిన అతను ఇక్కడ కౌంటీ ఆఫీస్లో ఉన్నాడు అని చెప్తుంది. దాంతో అతను అక్కడికి రావడానికి స్టార్ట్ అవుతాడు. తర్వాత కౌంటీ ఆఫీస్లో గవర్నర్ అక్కడున్న విలేజెస్ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక అతని ఐస్ వైట్గా మారి అతను అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరూ అటు ఇటు పరిగెడతారు. అంతే, మెల్లగా హాంటెడ్ స్టాచ్యూ ఎఫెక్ట్ వల్ల అక్కడ అందరూ ఒకరినొకరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. సూజిన్ అటు ఇటు పరిగెడుతూ డోక్యోంగ్ అటాక్ అవ్వడం చూసి అతన్ని కాపాడి బిల్డింగ్లోకి తీసుకొస్తుంది. మొత్తం మీద అక్కడ కొద్దో గొప్ప మనుషుల్లాగా ఉన్న మిగిలిన వాళ్ళంతా బిల్డింగ్లోకి వచ్చి అన్ని డోర్స్ని లాక్ చేస్తారు. ఇంకోవైపు బ్లాక్ రెయిన్ అండ్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఆ విలేజ్ని లాక్డౌన్లో పెడుతుంది. అంటే బయట ప్రపంచానికి కలవనివ్వకుండా బ్లాక్ చేసేస్తారనమాట. కీహూన్ అక్కడున్న ఆఫీసర్స్తో మా వైఫ్ ఆ విలేజ్లో ఉంది, తనకి హెల్త్ బాగాలేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అతన్ని వెళ్ళనివ్వరు. అక్కడే చీఫ్ కూడా ఉంటుంది. ఆమె వన్సుక్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి రిటర్న్ వస్తూ ఉంటుందన్నమాట. కౌంటీ ఆఫీస్లో ఉన్న సూజిన్కి ఆ మనిషి మళ్ళీ కనిపిస్తూ ఉంటాడు. ఆమె బాగా భయపడి స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడున్న యోంగ్జూ ఆమె కూడా ఇన్ఫెక్ట్ అయింది, ఆమెను కూడా చంపేయాలి అని అరుస్తూ ఆమె వైపుకి వెళ్తాడు. కానీ డోక్యోంగ్ ఎవరిని ఆమె వైపు రానివ్వకుండా ఆపుతాడు. దాంతో యూజుంగ్ అండ్ డోక్యోంగ్ బాగా ఫైట్ చేసుకుంటారు. యూజుంగ్ అతన్ని బాగా కొట్టి చంపబోతూ మళ్ళీ ఆగిపోతాడు. నెక్స్ట్ సీన్లో కీహూన్ సూజిన్ సెల్కి కాల్ చేస్తాడు. దాన్ని డోక్యోంగ్ ఆన్సర్ చేసి తన పేరు చెప్తాడు. ఆ పేరు కీహూన్ బయటికి అనడంతో అక్కడే ఉన్న చీఫ్ అతని చేతుల్లోంచి ఫోన్ తీసుకుని డోక్యోంగ్తో మాట్లాడుతుంది. అతను వాళ్ళంతా ఒక కౌంటీ ఆఫీస్లో ఉన్నామని చెప్తాడు. చీఫ్ ఓకే అని పెట్టేసి ఫోను కీహూన్తో నీ దగ్గర కారు ఉంటే విలేజ్లోకి వెళ్ళడానికి నాకు వేరే రూట్ తెలుసు అని అంటుంది. ఇక్కడ కౌంటీ ఆఫీస్లో యోంగ్జూ బ్లాక్ రెయిన్లో తడిసిన వాళ్ళంతా ఇన్ఫెక్ట్ అయి ఉంటారని వాళ్ళందరినీ కట్టేయమని చెప్తాడు. కార్నర్లో ఉన్న డోక్యూంగ్ అతన్ని చూస్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. అందులో డోక్యూంగ్ అండ్ యోంగ్జూ మంచి ఫ్రెండ్స్లా కలిసి తిరుగుతూ ఉంటారు. ఒకరోజు యోంగ్జూ డోక్యూతో వాళ్ళ మదర్ ఒక కొత్త డాడ్ని తీసుకొచ్చిందని, ఆ కొత్త డాడ్ అతన్ని బాగా కొట్టేవాడని చెప్తాడు. తన నైఫ్ని చూపించి ఇది నేను డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటాడు. ప్రెజెంట్ టైంలో కట్టేసిన వాళ్ళందరిలో సూజిన్ కూడా ఉండటం చూపిస్తాం. ఆఫీస్లో ఉన్న జనంలో ఒక అతను బయట నా బస్ ఉంది, మనం ఎలా అయినా ఆ బస్ దాకా వెళ్ళగలిగితే ఇక్కడి నుంచి బయటపడచ్చు అని అంటాడు. కానీ సూజిన్ మాత్రం బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటామని అడుగుతాడు. యోంగ్జూ బయట వెళ్ళినా వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటామని అడుగుతాడు. అదే టైంలో సూజిన్ ఐస్ కూడా వైట్ కలర్లో మారుతూ ఉండడం చూస్తాం. మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో సూజిన్ ఒక కాలేజ్ ప్రొఫెసర్లా ఉంటుంది.
ప్రొఫెసర్లా క్లాస్ చెప్తూ ఉంటుంది. ఆమె క్లాస్ అయ్యాక కీహూన్ ఆమెకు కాల్ చేసి వాళ్ళ డాటర్ని తను పిక్ చేసుకోలేనని, సో కొంచెం ప్లీజ్ ఇవాళ నువ్వే వెళ్ళి పిక్ చేసుకో అని చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్లో వాళ్ళ డాటర్ అయిన హాయోంగ్ స్కూల్ బస్ దిగి రోడ్డు మీద నుంచుని ఉంటుంది. సూజిన్కి దారిలో ఉండగా హాయోంగ్ నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది. కానీ అంతలో హాయోంగ్ రోడ్డు మీద ఒక కార్ని చూసి వాళ్ళ డాడ్ కార్ అనుకుని అటు రన్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోతుంది. ప్రెజెంట్ టైంలో కీహూన్ కార్లో వేలాడుతున్న బొమ్మ హన్యోంగ్ అతనికి గిఫ్ట్గా ఇస్తుందన్నమాట. అతని బర్త్డే రోజే హన్యోంగ్ కూడా చనిపోయింది అని మనకి అర్థమవుతుంది. కీహూన్ అండ్ చీఫ్ విలేజ్లో ఎంటర్ అవుతారు. అక్కడ ఒక చోట కీహూన్ కార్ ఆపి కిందకి దిగి బ్లాక్ రెయిన్ని అంటే బ్లాక్ రెయిన్ పుడిలు ఉంటుంది కదా, వాటర్, అది మట్టి, అది టచ్ చేసి చూసి ఇది మాన్స్ట్రస్ రెయిన్ అని చీఫ్తో చెప్తాడు. సడన్గా అక్కడికి కొన్ని వందల కాకులు వచ్చి వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. వెంటనే వాళ్ళు తప్పించుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్తారు. కానీ ఆ కాకులు విండో గ్లాస్ని బ్రేక్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటాయి. దాంతో కీహూన్ అక్కడ ఉన్న షుగర్ని ఒక టేబుల్ మీద పోసి ఒక సింబల్ వేస్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఆ టేబుల్ కింద దాక్కుంటారు. అప్పుడు కాకులు వాళ్ళని ఇంకా అటాక్ చెయ్యవు. కీహూన్ చీఫ్తో ఈ విలేజ్లో ఒక ఇవిల్ స్పిరిట్ ఉంది అని చెప్తాడు. చీఫ్ అతన్ని నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. కీహూన్ ఆమెతో ఈ విలేజ్లోకి ఒక ఇవిల్ స్పిరిట్ రావడం వల్ల ఒక డివైన్ శక్తి ఇలాంటి మాన్స్టర్స్ రెయిన్ని కురిపించింది అని, ఈ మాన్స్టర్స్ రెయిన్ డేంజరస్ కాదని, అది జస్ట్ ఒక హ్యూమన్స్కి వార్నింగ్ లాగా కురిసిందని చెప్తాడనమాట. నెక్స్ట్ కీహూన్ మాంక్ ఇల్జూకి కాల్ చేస్తాడు. మాంక్ అతనితో నేను కూడా జిన్యోంగ్కి వస్తున్నాను అని అంటాడు. కానీ కీహూన్ అతనితో విలేజ్ ఎంట్రన్స్ని బ్లాక్ చేశారు, నేను ఆల్రెడీ విలేజ్లోనే ఉన్నానని అంటాడనమాట. మాంక్ అతనితో జాగ్రత్తగా వినమని ఇలా చెప్తాడు. ఎవరైనా ఆ బుద్ధ స్టాచ్యూ ఐస్లోకి చూస్తే వాళ్ళకి నరకం కనిపిస్తుందని, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళకి అది ఇంకా ప్రమాదకరం అని అంటాడు. కీహూన్ మాంక్తో ఆ ఐస్కి కట్టి ఉన్న క్లాత్ మీద ఏముందో సూజిన్ రాసిన బుక్ ద్వారా తెలుసుకోమని, అలానే ఆ స్టాచ్యూని మళ్ళీ సీల్ చేయడం ఎలాగో సొల్యూషన్ చూడమని చెప్తాడనమాట. మాంక్ ఇల్జూ అండ్ సొంగ్వోన్ ఆ బుక్ని చూశాక ఆ బుద్ధ స్టాచ్యూని ఆక్యుపై చేసిన ఇవిల్ స్పిరిట్ ఎవరిది అనేది అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఇవిల్ స్పిరిట్ హొరాంగ్ అనే టెంపుల్లో ఉన్న క్వాంగ్ అనే ఒక మాంక్ది. ఆ టెంపుల్లో అందరూ కరప్షన్ చేస్తూ దొరికిపోతారు. అంటే అది ఒక కరప్టెడ్ సిస్టమ్లా ఉంటుందన్నమాట టెంపుల్లో. సో వాళ్ళకి పనిష్మెంట్ కింద వాళ్ళ హెడ్స్ని తీసేస్తారు. క్వాంగ్ మాత్రం హెడ్ లేకపోయినా బాడీతోనే టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు అనమాట. సో ఆ ఇవిల్ స్పిరిట్ జనాల్ని ఒకరినొకరు ద్వేషించుకుని చివరికి కొట్టుకుని చివరికి చంపుకునేలా చేస్తుంది. ఆ ఇవిల్ స్పిరిట్ పవర్ని కంట్రోల్ చేయడానికి మాంగ్ ఇల్జూ అందరు మాంగ్స్ని గ్యాదర్ అవ్వమని చెప్తాడు. ఇక్కడ చీఫ్తో కీహూన్ పరిగెత్తమని చెప్పి అతను కూడా రన్ చేస్తూ టేబుల్ కింద నుంచి బయటికి వస్తాడు. అక్కడున్న క్రోస్ మళ్ళీ వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ వాళ్ళు మొత్తం మీద కార్ దగ్గరికి వస్తారు. అక్కడ కీహూన్ వెంటనే ఆ బ్లాక్ రెయిన్తో ఉన్న వాటర్లో ఉన్న మట్టిని తీసి కార్ పైన సేమ్ సింబల్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తాడు. అది కంప్లీట్ అయ్యాక ఫైనల్గా ఇద్దరు కార్ ఎక్కేస్తారు. నెక్స్ట్ విలేజ్ కౌంటీ ఆఫీస్ వైపుకి స్టార్ట్ అవుతారు. అక్కడ విలేజ్లో అంతా ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. దారిలో చీఫ్కి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు, చనిపోయి ఉండడం కనిపిస్తాడు. దాంతో ఆమె అతని దగ్గర నుంచి గన్ అండ్ హ్యాండ్ కఫ్స్ని తీసుకుంటుంది. ఇక్కడ కౌంటీ ఆఫీస్లో సూజిన్ ఐస్ కంప్లీట్గా వైట్గా మారిపోతాయి. దాంతో ఆమె టై చేస్తున్న రోప్స్ని బ్రేక్ చేసుకుని గవర్నర్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యుంగ్జూ ఆమెని పక్కకి తన్ని బాగా కొట్టి చంపడానికి వెళ్తుంటే డోంగ్క్యూ ఆ అడ్డుపడి ఆపుతాడు. అప్పుడు యుంగ్జూ మళ్ళీ డోంగ్క్యూని బాగా కొడతాడు. ఇక్కడ కార్లో వస్తున్న చీఫ్కి మాన్స్టర్లా మారిన ఇంకొక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. వాళ్ళని అటాక్ చేస్తుంటే మొత్తం మీద అక్కడి నుంచి కూడా తప్పించుకొని బయటపడతారు. కీహూన్ చీఫ్తో
ఆ ఈవిల్ స్పిరిట్ మనుషుల్లో ఉన్న చాలా పెయిన్ఫుల్ మెమరీని గుర్తు చేస్తుంది అని అంటూ హాయోంగ్ ఇచ్చిన డాల్ వైపు చూస్తాడు. ఇక్కడ కౌంటీ ఆఫీస్లో గవర్నర్ కట్టేసున్న వాళ్ళందరినీ బయటికి పంపేయమని చెప్తాడు. కానీ డోంగ్క్యూ దానికి ఒప్పుకోడు. మళ్ళీ యుంగ్జు అండ్ డోంగ్క్యూ ఫైట్ చేసుకుంటారు. ఈసారి వాళ్ళ ఫైట్తో బుద్ధా స్టాచ్యూకి ఉన్న గ్లాస్ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది. దాంతో అందరూ బుద్ధా స్టాచ్యూ వైపు చూస్తారు. అదే టైంలో అక్కడ బయట ఉన్న ఒక ఇన్ఫెక్టెడ్ లేడీ బిల్డింగ్ వెంట్స్ మీద గ్యాస్లిన్ పోసి ఫైర్ వెలిగిస్తుంది. ఇంతలో మాంగ్ ఇల్జు కీహూన్కి కాల్ చేసి అతనితో, నువ్వు ముందు నీ ఐస్ క్లోజ్ చేసుకుని ఆ హాంటెడ్ స్టాచ్యూ ఐస్ని క్లోజ్ చేయాలి అని చెప్తాడనమాట. అలానే మేమంతా ఇక్కడి నుంచి ఆ ఈవిల్ స్పిరిట్ పవర్ తగ్గించడానికి మంత్రాలు చదువుతూ ఉంటాము, నువ్వు కాల్ కట్ చేయొద్దు అని అంటాడు. దాంతో కీహూన్ తన మ్యాగజైన్ బుక్స్లో ఉన్న పేజెస్ అన్నిటినీ ఆ మాన్స్టర్ రెయిన్లో తడిపేస్తాడు, ఆ స్టాచ్యూ మీద అతికించడానికని. ఇంకోవైపు కౌంటీ ఆఫీస్ బిల్డింగ్లో ఫైర్ అలారం రింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఆ బస్ డ్రైవర్ మాట విని బస్ వైపుకి వెళ్దామని స్టార్ట్ అవుతారు. యుంగ్జు వెళ్తున్నప్పుడు డోంగ్క్యూకి తన నైఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. డోంగ్క్యూంగ్ ఐస్ కూడా వైట్గా మారిపోతాయి. అందరూ బస్సు ఎక్కేస్తారు, కానీ బస్ డ్రైవర్ కూడా మాన్స్టర్లా మారిపోతాడు. డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ బస్ పక్కకు పడిపోతుంది. బస్సులో అందరూ మాన్స్టర్స్లా మారిపోయి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అందరినీ చంపేసి చివరికి యుంగ్జు కూడా చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో కీహూన్ కార్తో సహా బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డిస్ప్లేలో ఉన్న బుద్ధా స్టాచ్యూలోకి క్రాష్ చేస్తాడు. ఫోన్లోంచి మాంగ్స్ చదువుతున్న మంత్రాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అతను కళ్ళు మూసుకుని ఉంటాడు, కానీ పక్కనున్న చీఫ్ స్టాచ్యూని చూసేస్తుంది. ఆమె కార్ దిగి డోక్యూంగ్ వైపు వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు మాన్స్టర్స్లా మారి కొట్టుకుంటూ ఉంటారు, తల్లి కొడుకులు. ఇక్కడ కీహూన్ స్టాచ్యూ ఐస్ని మ్యాగజైన్ పేపర్స్ ఉంటాయి కదా తడిపినవి, దాంతో కవర్ చేస్తాడు ఐస్ని. మళ్ళీ దాంతో అందరూ స్పృహ తప్పి పడిపోతారు. కీహూన్ సూజీన్ దగ్గరికి వచ్చి ఆమెను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంతలో బిల్డింగ్లో ఉన్న వాటర్ స్ప్రింక్లర్ స్టార్ట్ అయ్యి ఐస్ని కవర్ చేస్తున్న పేపర్స్ జారి కింద పడిపోతాయి. కీహూన్ ఈసారి ఆ స్టాచ్యూని చూసేస్తాడు. అంటే మళ్ళీ అతికించుదామని వెళ్తాడు, కానీ సడన్గా అనుకోకుండా చూసేస్తాడు. అందరూ మళ్ళీ మాన్స్టర్స్లా మారిపోతారు. ఇక్కడ చీఫ్ తన చేతిని డోంగ్క్యూ చేతితో హ్యాండ్ కఫ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆమె కొడుకుని కొట్టడము చంపడం ఇష్టం లేక. కానీ డోంగ్క్యూ మళ్ళీ చీఫ్ పైన అటాక్ చేస్తాడు. సూజిన్ కీహూన్ని తిడుతూ, నువ్వు ఆ రోజు తొందరగా వచ్చి ఉంటే హాయోంగ్ ఇవాళ ప్రాణాలతో ఉండేది అని అంటుంది. సడన్గా ఆమె ఒక పెద్ద స్పైడర్లా మారిపోతుంది. అది చూసిన కీహూన్ స్పృహ తప్పి పడిపోతాడు. అదంతా అతని డ్రీమ్ అన్నమాట, ఊహ. ఇక్కడ రియాలిటీలో సూజిన్ అతని దగ్గరికి వచ్చి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతలో కార్లో ఉన్న ఫోన్లోంచి మాంగ్ ఇల్జు వాయిస్ వినిపిస్తుంది. అతను ఆమెతో నీ ఐస్ని కవర్ చేసుకుని స్టాచ్యూ ఐస్ని క్లోజ్ చేయమని చెప్తాడు. స్టాచ్యూ ఫోర్ హెడ్ మీద కూడా ఒక తలిస్మా లాగా సింబల్ రాయమని చెప్తాడనమాట. దాంతో ఆమె తన ఐస్ని క్లాత్తో బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని ఆ స్టాచ్యూని మళ్ళీ ఆ పేపర్స్తో క్లోజ్ చేస్తుంది. స్టాచ్యూ ఐస్ని చేశాక ఆ ఫోర్ హెడ్ మీద బ్లైండ్ ఫోల్డ్ తీసేసి ఫోర్ హెడ్ మీద సింబల్ డ్రా చేస్తూ ఉంటే కీహూన్ వచ్చి ఆమెను అటాక్ చేస్తాడు. అంటే అతను కూడా మాన్స్టర్లా మారిపోయి ఉన్నాడు. వాళ్ళ ఫైట్ మధ్యలో ఆ కార్లో ఉన్న బొమ్మ వెళ్ళి హాయోంగ్ బొమ్మ ఉంది కదా, అది వెళ్ళి స్టాచ్యూ మీద పడుతుంది. అప్పుడు కీహూన్కి హాయోంగ్ వాయిస్ వినిపిస్తుంది, హ్యాపీ బర్త్డే డాడ్ అని చెప్పినట్టు. అలానే మామ్ అండ్ డాడ్ ఐ లవ్ యూ అని అన్నట్టు వినిపిస్తుంది. కార్ స్టాచ్యూ హెడ్తో పాటు అండర్ గ్రౌండ్లోకి పడిపోతుందని రియలైజ్ అయిన సోజిన్ కీహూన్ని కార్లోంచి బయటికి తోసేసి ఆమె కూడా బయటికి దూకేస్తుంది. అక్కడున్న కార్ అండ్ స్టాచ్యూ హెడ్ రెండు సడన్గా అండర్ గ్రౌండ్లోకి పడిపోతాయి అండ్ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. తర్వాత చీఫ్ అండ్ డోక్యాంగ్ కూడా మామూలుగా అయిపోతారు. డోక్యాంగ్ వాళ్ళ మామ్ని హగ్ చేసుకుంటాడు. ఇక్కడ సూజిన్ అండ్ కీహూన్ కూడా హగ్ చేసుకుని హాయోంగ్ వాయిస్ వినిపించింది అని అనుకుంటూ ఉంటారు. కింద అండర్ గ్రౌండ్లో పడిపోయి ఉన్న స్టాచ్యూ ఫోర్ హెడ్ మీద హాయోంగ్ డాల్ కనిపిస్తుంది. అది సడన్గా మాయమైపోతుంది. అప్పుడు స్టాచ్యూ హెడ్ ముక్కలైపోతాయి అన్నమాట.
తర్వాత సీన్లో టెంపుల్లో మాంగ్స్ మాట్లాడుకోవడం చూస్తాం. అక్కడ మాంగ్ సొంగ్వాన్ బ్రేక్ అయిన స్టాచ్యూ పీసెస్ని టెస్టింగ్ ల్యాబ్కి పంపాము, కానీ హాయోంగ్ డాల్ కనిపించలేదు అని అంటాడు. మాంగ్ ఇల్జు అతనితో ఈవిల్ స్పిరిట్సే కాదు, మంచి స్పిరిట్స్ కూడా ఆబ్జెక్ట్స్లోకి ఎంటర్ అవుతాయి అని అంటాడు. ఫైనల్ సీన్లో మనకి కీహూన్ అండ్ సోజిన్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నట్టు చూపిస్తారు. వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు, కొత్త ప్లేస్కి. అక్కడ వాళ్ళకి ఒక వింత వస్తువు దొరుకుతుంది. అంతేనండి, దాంతో ఈ డ్రామా కంప్లీట్ అయిపోయింది. నేను మ్యాక్సిమం మెయిన్ స్టోరీని మాత్రమే కవర్ చేశాను. చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కట్ చేసేసాను. అంటే యుంగ్జు అండ్ డోక్యోంగ్ది ఎందుకు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అవన్నీ మెయిన్ స్టోరీకి అంత అవసరం లేదనిపించింది. మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకో సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.